ఇలా సంతకొచ్చిన గేదెలన్నిటిని ఇక్కడ ఉన్న చిన్న రైతులు కొనుక్కొని తీసుకెళ్ళి నీట్గా వాటికి బాగు చేసి శుభ్రం చేసి కట్టించి అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి సంతకు అమ్ముతారు. వీళ్ళు మేపిన కూలి లాభం వస్తుంది. మరి ఇలా ఏదో వ్యాపారం చేసుకుంటేనే రైతుకి ₹1 డబ్బులు వస్తాయి. అంతేకాని పుట్టింది మన ఇంటి దగ్గరే ఉంచుకోవాలి అనుకుంటే ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు. ఏదైనా పశువు చెయ్యి మారాలి. చెయ్యి మారితేనే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు బాగుపడతారు. రైతు అప్పుడు బాగుపడాలనే కోరుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ₹1,00,000 పెట్టి గేదెను తెచ్చాం, అది మనం పాలు తాగాం, మనకు నప్పితే మేపగలిగితే ఉంచుకొని మేపుకుంటాం బాగా. మేపలేకపోతే ఇంకొకరికి అమ్ముతాం, అతను కొనుక్కుంటారు. అతను కొనుక్కొని అతను దాన్ని బాగు చేసుకుంటే మన వల్ల అతను బాగుపడతాడు కదా. ఇది అందుకు ఈ సంతలు జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో డబ్బు అవసరం లేకుండా ఎవరు ఉండరు. సో ఎవరి అవసరాలు బట్టి వాళ్ళు అమ్ముకుంటారు. అత్యవసరంగా డబ్బు అవసరం కావాలంటే